హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు మీ మల్లెపు నాగరాజు రావడం జరిగింది. టుడే we are going to discuss about కంజంక్షన్. అంటే తెలుగులో మనకు సముచ్చయము అని అర్థం అన్నమాట. కంజంక్షన్స్ ఎన్ని రకాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా కంజంక్షన్ను ఎక్కడెక్కడ ఉపయోగించాలి, ఏ సందర్భాల్లో ఉపయోగించాలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అన్నమాట. లెట్ us అండర్స్టాండ్ నౌ. చూడండి, మొదటగా కంజంక్షన్ యొక్క డెఫినేషన్. కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్. ఇట్ ఈస్ జాయిండ్ one word to another word or one sentence to another sentence is called conjunction. కంజంక్షన్ అనేది ఒక పదము అన్నమాట. ఇది ఒక పదాన్ని మరొక పదంతో, ఒక సెంటెన్స్ను మరొక సెంటెన్స్తో జత చేస్తుంది అన్నమాట. దీనినే మనము సముచ్చయము అని అంటాము. ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, రాము అండ్ రాజు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. రాము మరియు రాజు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అంటే మంచి స్నేహితులు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, రాము అనేటువంటిది ఒక పదము, రాజు అనేటువంటిది మరొక పదం. ఇక్కడ ఈ రెండు పదాలను కలుపుతూ అండ్ అనేటువంటి కంజంక్షన్ జత చేయడం జరిగింది అన్నమాట. అంటే మన డెఫినేషన్లో వన్ వర్డ్ టు అనదర్ వర్డ్, ఒక పదాన్ని మరొక పదంతో జత చేస్తుంది అన్నమాట. అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ చూడండి. ఐ వెంట్ టు స్కూల్ అండ్ ఐ లిజన్డ్ ఫిజిక్స్ క్లాస్. నేను స్కూల్కు వెళ్ళాను మరియు ఫిజిక్స్ క్లాసు విన్నాను. ఇక్కడ మనకు ఐ వెంట్ టు స్కూల్ అనేది ఒక సెంటెన్స్ అవుతుంది. అదేవిధంగా ఐ లిజన్డ్ ఫిజిక్స్ క్లాస్ అనేది రెండవ సెంటెన్స్ అవుతుంది అన్నమాట. ఈ రెండు సెంటెన్స్లను, ఈ సెంటెన్స్ను మరియు ఈ సెంటెన్స్ను అండ్ అనేటువంటి కంజంక్షన్ ఇక్కడ జత చేయడం జరిగింది అన్నమాట. అంటే మన డెఫినేషన్లో వన్ సెంటెన్స్ టు అనదర్ సెంటెన్స్, ఒక సెంటెన్స్ను మరొక సెంటెన్స్ జత చేస్తుంది. దీనినే మనము కంజంక్షన్ అని అంటాము. అదేవిధంగా మూడవ ఎగ్జాంపుల్ చూడండి. ఐ టేక్ ఇదర్ టీ ఆర్ కాఫీ. నేను టీ కానీ కాఫీ కానీ తీసుకుంటాను. మనము ఈ ఎగ్జాంపుల్లో గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ మనకు ఇదర్ ఆర్ అనేటువంటి కొరేలేటివ్ కంజంక్షన్ ఉంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ కొరేలేటివ్ కంజంక్షన్ అనేది టీ మరియు కాఫీ రెండు పదాలను ఇక్కడ జత చేయడం జరిగిందన్నమాట. దీనినే మనము కంజంక్షన్ లేక సముచ్చయము అని అంటాము. దేర్ ఆర్ 4 kinds ఆఫ్ కంజంక్షన్స్. మనకు 4 రకాలైనటువంటి కంజంక్షన్స్ ఉన్నాయి. అవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కొరోలేటివ్ కంజంక్షన్స్, అదేవిధంగా కంజంక్టివ్ అడ్వర్బ్స్ అన్నమాట. మొదటగా మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి చర్చించుకుందాం. చూడండి, దీని యొక్క ఎక్స్ప్లనేషన్. ద కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ బిట్వీన్ individual words
ప్రేజ్ అండ్ ఇండిపెండెంట్ క్లాజ్. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అనేటివి ఇండివిజువల్ వర్డ్స్ను జాయింట్ చేయడానికి, అదేవిధంగా ప్రేజెస్ను జాయింట్ చేయడానికి, అదేవిధంగా రెండు ఇండిపెండెంట్ క్లాజులను జాయింట్ చేయడానికి ఉపయోగిస్తాము. చూడండి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. అయితే ఇవన్నీ మనకు ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నమాట. దీనిలను షార్ట్కట్లో మనం గుర్తుకు పెట్టుకోవడానికి ఫ్యాన్ బాయ్స్ అంటే ఇక్కడ మనకు ఎఫ్ ఫర్, ఏ ఫర్ అండ్, ఎన్ ఫర్ నార్, బి ఫర్ బట్, ఓ ఫర్ ఆర్, వై ఫర్ ఎట్, ఎస్ ఫర్ సో అన్నమాట. ఈ విధంగా మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ను ఫ్యాన్ బాయ్స్ అని షార్ట్కట్లో మనము గుర్తుంచుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేది రెండు వర్డ్స్ను అంటే ఇండివిజువల్ వర్డ్స్ను జాయింట్ చేస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ మొదటిగా, ఐ లైక్ టు రన్ అండ్ స్విమ్. నేను ఉరకడము, పరిగెత్తడము మరియు ఈదడాన్ని ఇష్టపడతాను. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, రన్ అనేటువంటిది ఒక పదము, స్విమ్ అనేటువంటిది మరొక పదము అన్నమాట. ఇక్కడ ఈ రెండు పదాలను, ఈ రెండు ఇండివిజువల్ వర్డ్స్ను అండ్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇక్కడ జత చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ చూడండి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు జాయింట్ ప్రేజెస్ ఆల్సో. చూడండి, ప్రేజ్, ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్లేయింగ్ స్పోర్ట్స్ బట్ నాట్ వాచింగ్ దేమ్. నేను ఆటలు ఆడడానికి పెద్ద అభిమానిని అన్నమాట, కానీ నాట్ వాచింగ్ దెమ్, కానీ నేను చూడడం లేదు. ఇక్కడ మనకు విషయం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, ఇక్కడ మనకు ఇది ఫ్రేజ్ అన్నమాట. ఐ యామ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్లేయింగ్ స్పోర్ట్స్. అదేవిధంగా బట్ నాట్ వాచింగ్ దెమ్. ఇక్కడ ఈ నాట్ వాచింగ్ దెమ్ అనేటువంటిది ఈ ఫ్రేజ్ను మనకు ఈ పై సెంటెన్స్తో బట్ అనేటువంటి కంజంక్షన్ జత చేయడం జరిగింది అన్నమాట. అంటే ఇక్కడ బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అన్నమాట. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. అదేవిధంగా మూడవ ఎగ్జాంపుల్ చూడండి, ఇండిపెండెంట్ క్లాజెస్ అన్నమాట. ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే దానికి అవే పూర్తి అర్థాన్ని ఇస్తాయి అన్నమాట. పూర్తి అర్థం కోసానికి మరి ఏ ఇతర సెంటెన్స్ మీద ఆధారపడవు అన్నమాట. చూడండి, ఇట్ వాజ్ రైనింగ్ సో ఐ టుక్ యాన్ అంబ్రిల్లా. వర్షం పడుతూ ఉండెను కావున నేను అంబ్రిల్లా తీసుకున్నాను. ఇక్కడ మనకు ఇట్ వాజ్ రైనింగ్ అనేది మనకి ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ అన్నమాట. ఇండిపెండెంట్ క్లాజ్ అన్నమాట. ఇక్కడ ఐ టుక్ యాన్ అంబ్రిల్లా అనేది కూడా మనకి ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ అన్నమాట. ఇక్కడ ఈ ఇండిపెండెంట్ క్లాజ్ను ఈ ఇండిపెండెంట్ క్లాజ్ను రెండింటిని సో అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇక్కడ జత చేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనము సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. చూడండి,
subordinating conjunctions connect a subordinating clause to an independent clause. అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఇండిపెండెంట్ క్లాజ్కు సబార్డినేటింగ్ క్లాజ్ను జత చేయడంలో ఉపయోగపడతాయి. అవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇక్కడ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఆఫ్టర్, ఆల్దో, యాజ్, యాజ్ సూన్ యాజ్, బికాస్, ఈవెన్ ఇఫ్, ఇన్ కేస్, ఇన్ ఆర్డర్ దట్, ప్రొవైడింగ్, సిన్స్, దో, వెన్, వేర్, ఈవెన్ దో, ఇన్ స్పైట్ ఆఫ్, ప్రొవైడెడ్ దట్, దట్, వాట్, వాటెవర్, విచ్, హూ, హూమ్, హౌ, హౌఎవర్, వై. వీటిని మనము సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటాము అన్నమాట. అయితే ఎగ్జాంపుల్ చూడండి. ఐ వెంట్ టు వర్క్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ సిక్. నేను అనారోగ్యంగా ఉన్నప్పటికీ పనికి వెళ్ళాను. ఈ ఎగ్జాంపుల్లో మనకు ఇన్స్పైట్ ఆఫ్ అనేది మనకి ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఐ వెంట్ టు వర్క్, ఐ వెంట్ టు వర్క్ అనేది మనకి ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ అన్నమాట. రెండవ ఎగ్జాంపుల్ చూడండి. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ ఐ డిడ్ంట్ టేక్ యాన్ అంబ్రిల్లా. వర్షం వచ్చినప్పటికీ నేను గొడుగును తీసుకోలేదు. ఈ ఎగ్జాంపుల్లో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆల్దో అనేది మనకు ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ అన్నమాట ఇది మనకు. అయితే ఈ సెంటెన్స్ మొత్తం మనకు సబార్డినేటింగ్ క్లాజ్ అవుతుంది అన్నమాట. ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఐ డిడ్ంట్ టేక్ యాన్ అంబ్రిల్లా అనేది మనకి ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది అన్నమాట. అయితే మనకు ఈ సబార్డినేటింగ్ క్లాజ్ ఏం తెలియజేస్తుందంటే, ఈ సబార్డినేటింగ్ క్లాజెస్ అనేటివి ఇండిపెండెంట్ క్లాజ్తోన ఈ సబార్డినేట్ క్లాజ్ను జత చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఆల్దో అనేది మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ అన్నమాట. ఇప్పుడు మనము కొరలేటివ్ కంజంక్షన్స్ గురించి చర్చించుకుందాం అన్నమాట. చూడండి, మొదటగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ గురించి చూడండి. కొరలేటివ్ కంజంక్షన్స్ ఆర్ pairs of conjunctions in order to show the relationship between the ideas expressed in different parts of sentence. కొరలేటివ్ కంజంక్షన్స్నే మనము ఫేడ్ కంజంక్షన్స్ అని కూడా అంటాము. అదేవిధంగా ఇన్ ఆర్డర్ టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఐడియాస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్, మనకు వివిధ రకాలైనటువంటి వాక్యాలలో ఉన్నటువంటి ఐడియాను ఎక్స్ప్రెస్ చేయడానికి మనము కొరలేటివ్ కంజంక్షన్స్ను ఉపయోగిస్తాము. అంటే ఒక ఐడియాను ఇంకొక ఐడియాతో జత చేయడానికి మనము వ్యక్తపరచడానికి, ఒక ఐడియాను ఇంకొక ఐడియాతో వ్యక్తపరచడానికి మనము కొరలేటివ్ కంజంక్షన్స్ను ఉపయోగిస్తాము. చూడండి, ఇక్కడ కొరలేటివ్ కంజంక్షన్స్ ఉన్నాయి. చూడండి, బోత్ హ్యాండ్, ఇదర్ ఆర్, నైదర్ నార్, హార్డ్లీ వెన్, if then, no sooner than, not only but also, rather than, scarcely when, whether or, just as so,
నాట్ బట్, దో ఎట్. ఇవి మనకు కొరెలేటివ్ కంజంక్షన్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ బోత్ ఇంటెలిజెంట్ అండ్ గుడ్ నేచర్డ్. అతడు తెలివైనవాడు మరియు మంచి స్వభావం కలవాడు అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఈ ఇంటెలిజెంట్ మరియు ఈ గుడ్ నేచర్డ్ అనేటువంటి రెండు స్వభావాలను ఇక్కడ మనకు బోత్ అండ్ అనేటువంటి కొరోలేటివ్ కంజంక్షన్ జత చేయడం జరిగింది అన్నమాట. రెండవ ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ ఇదర్ గో ఫర్ ఏ వాక్ ఆర్ రీడ్ ఏ బుక్. నేను వాకింగ్ కానీ లేక బుక్ కానీ చదువుతాను. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనకు ఇదర్ ఆర్ అనేటువంటి కంజంక్షన్ ఇక్కడ రెండు ఐడియాలను కలిపింది అన్నమాట. అంటే ఇదర్ ఆర్ అనేటువంటి కొరోలేటివ్ కంజంక్షన్ రెండు ఐడియాలను యాడ్ చేసింది అన్నమాట. అదేవిధంగా మూడవ ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈజ్ నాట్ ఓన్లీ క్లెవర్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్. ఆమె తెలివైనది మాత్రమే కాదు, కష్టపడి పని చేస్తుంది. అంటే ఈ ఎగ్జాంపుల్లో మనకు ఈ క్లెవర్ అనేటువంటి ఒక ఐడియాను, ఒక స్వభావాన్ని, హార్డ్ వర్కింగ్ అనేటువంటి రెండవ స్వభావాన్ని మనకు నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటువంటి కొరోలేటివ్ కంజంక్షన్ జత చేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు చివరిగా అయినటువంటి కంజంక్టివ్ అడ్వర్బ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. దీని యొక్క ఎక్స్ప్లనేషన్ చూడండి. ఇప్పుడు కంజంక్టివ్ అడ్వర్బ్స్ జాయిన్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్. కంజంక్టివ్ అడ్వర్బ్స్ అనేవి రెండు ఇండిపెండెంట్ క్లాజులను జత చేయడం జరుగుతుంది. దే కెన్ బి ఇదర్ టు సపరేట్ సెంటెన్స్. అవి రెండు వేరువేరు సెంటెన్స్ అయినా కావచ్చు, ఆర్ దే కెన్ బి జైన్డ్ ఇంటూ ఏ సింగిల్ కాంప్లెక్స్ సెంటెన్స్. లేకుంటే అవి ఒక సింగిల్ కాంప్లెక్స్ సెంటెన్స్ అయినా జైన్ చేయవచ్చు అన్నమాట. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏదైనా ఒక సెంటెన్సు ఒక మెయిన్ క్లాజ్ను, అదేవిధంగా ఒకటి కన్నా ఎక్కువ సబార్డినేటింగ్ క్లాజ్ను కలిగి ఉంటే దానిని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాము అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కంజంక్టివ్ అడ్వర్బ్స్ చూడండి. అకార్డింగ్లీ, యాజ్ ఎ రిజల్ట్, కంపారిటివ్లీ, ఇన్ఫ్యాక్ట్, మోర్ ఓవర్, నెవర్త్లెస్, నన్దలెస్, ఆన్ ద అదర్ హ్యాండ్, అదర్వైజ్ అనమాట. ఇవే కాకుండా ఫర్దర్ మోర్ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అన్నమాట. అయితే దీని యొక్క ఎగ్జాంపుల్ చూడండి. దే ఆర్ ప్రౌడ్, నెవర్త్లెస్ ఐ లైక్ దెమ్. ఇక్కడ నెవర్త్లెస్ అంటే అర్థము బట్ అని. వాళ్ళు గర్విష్ఠులు, అంటే వాళ్ళు గర్వం గలవారు అయినా కానీ బట్ ఐ లైక్ దెమ్, నేను వాళ్ళను ఇష్టపడతాను అన్నమాట. ఇక్కడ చూడండి రెండవ ఎగ్జాంపుల్. షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆమె చాలా తెలివైనది. మోర్ ఓవర్, అంతేకాకుండా షీ ఈజ్ అంబిషియస్. ఆమె చాలా కోరిక గలది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అదేవిధంగా మరిన్ని అప్డేట్ పొందడం కోసానికి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.